ఆరాధన జరుగుతున్నది. మరి ఎవరు ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళని వారైతే మరి హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. నీ హృదయంలో ఉన్న చింత వేదన తొలగించడం కొరకు నువ్వు దేని గురించి అయితే కనిపెట్టుకుని బాధపడుతున్నావు అంతటిని తీర్చివేయడం కొరకు దేవుడు పరమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చి ఈ గ్రామానికి ఆయన పరిచయం చేసుకోవడానికి, నేను అనేక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించడానికి, ఆయన రక్తం ఇచ్చి నేను ఆయన సొత్తుగా చేసుకున్నాడు కనుక ఈ రాత్రి మనందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనందరము కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మరి సమయం ముందుకు వెళుతుంది కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి విందాం. మరి మన జీవితాల్లో మనము ప్రతిరోజు మన కుటుంబాల్లో జరుగుతున్న సన్నివేశాల గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని చూసి, వారికి ఉన్న ఇబ్బందులు చూసి, వారు చేస్తున్న ఇబ్బందులను చూసి, వారు పెడుతున్న శ్రమలను చూసి మనం ఏమంటామో తెలుసా? ఇలాంటి కొడుకును నేను కాశానేంటి, ఇలాంటి కుమార్తె నేను కాశానేంటి, ఇలాంటి కుటుంబంలో నేను పుట్టానేంటి. బిడ్డలే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అంటూ వస్తూ ఉంటారు ఈ విషయంలో. మరి మనము మన యొక్క జీవితాల్లో మరి ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ, మన కుటుంబీకులను ఇబ్బంది పెడుతూ, మన స్నేహితులను ఇబ్బంది పెడుతూ, మన బంధువులను ఇబ్బంది పెడుతూ మరి మనం ఎంతగానో ఆనందకరంగా జీవిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ఈనాటి దినాల్లో మనము ఆ విషయాన్ని మన గురించి పరిశీలన చేసినట్లయితే మనము ఏమాత్రము సంతోషించే వారిగా మనం ఉండట్లేదు. దేవుని మాట సెలవిస్తుంది ఏమిటయ్యా అంటే, ఎదుటివారిని ఏడిపించి నువ్వేం బ్రతుకుతావు ఈనాటి దినమున. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబీకులను ఏడిపించి నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? నీ జీవితంలో నీకున్న బిడ్డలు ఏడిపించి నువ్వు ఏ జీవితాన్ని ఆనందించగలుగుతున్నావు? నీ కుటుంబీకులు నీ తల్లిదండ్రులను బాధ పెట్టి నువ్వు ఎలాంటి జీవితాన్ని నువ్వు అనుకుంటున్నావు? మరి ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 31వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, బయలుదేరి హష్మోన్లో నుండి బయలుదేరి మోసేరోతుకు దిగిరి, మోసేరోతులో నుండి బయలుదేరి బెనయాగును దిగిరి. మరి ఇక్కడ మరి రెండు మాటలు మనం పరిశీలన చేసినట్లయితే సంఖ్యాకాండం 34వ అధ్యాయము 31వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే మోసేరోతులోను బయలుదేరి హష్మోలో నుండి బయలుదేరి మోసేరోతులకు దిగిరి, మోసేరోతు నుండి బయలుదేరి బెనయాకు దిగిరి. ఇక్కడ మోసేరోతు అనే మాటను, బెనయాకును అనే మాటను మనం పరిశీలన చేసినట్లయితే మోసేరోతు నుండి బయలుదేరి అంటే మోసేరోతు అనగా బంధం, బెనయాకు అనగా బెన్ అనగా కుమారుడు, ఆకాను అనగా బాధకు కర్త. వారు చేస్తున్నది ఏంటంటే బంధం నుంచి బయలుదేరి ఆ కుమారుడి నుంచి వచ్చి మరి బాధకు కర్తగా మిగిలిన వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దినమందు మనం పరిశీలన చేసినట్లయితే మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం కదా, మరి ఈ లోకంలో మనం దిగి వచ్చిన్నాం కదా, ఈ లోకంలో మన కుటుంబీకుల మధ్య నివసిస్తున్నాం, ఈ గ్రామాల మధ్య నివసిస్తున్నాం, ఈ పట్టణాల మధ్య నివసిస్తున్నాం, విదేశాల మధ్య నివసిస్తున్నాం. కానీ నివసిస్తున్న మనము ఎదుటివారి బ్రతుకులు సంతోషకరంగా బ్రతుకుతున్నామా? ఎదుటివారిని ఇబ్బందులు పెట్టి బ్రతుకుతున్నామా? మన వల్ల ఆత్మ వ్యక్తులు బాధపడుతున్నట్లయితే దేవుడు ఎవరి గురించి ఎప్పుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు పుట్టి భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది సంతోషించే వారిగా ఉన్నారు. అలాగే యోహాను పుట్టినప్పుడు కూడా అనేకులు సంతోషించే వారిగా ఉన్నారు. ఎందుకంటే వారు సంతోషించే వారిగా ఉన్నారంటే యోహాను పుట్టినప్పుడు అనేక మంది సంతోషించారు. అలాగే క్రీస్తు పుట్టినప్పుడు ప్రజలందరూ సంతోషించారు. కారణం ఏమిటంటే వారు ఎదుటివారి జీవితాలను బాగు చేయడం కొరకు భూమి మీదకి వచ్చారు, ఎదుటివారిని సరిచేయడం కొరకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎదుటివారిని ఇబ్బందులు పాలవుతుంటే వారి జీవితాలు కట్టబడడం కొరకు వారి భూమి మీదకి వచ్చారు. కనుక వారు పుట్టుకున్న ప్రతి ఒక్కరు చూసి ఆనందకరంగాను సంతోషకరంగాను జీవించారు. ఎందుకంటే అప్పటి వరకు వారి జీవితము చీకటమయంగా బ్రతుకుతున్నది, అప్పటి వరకు వారి జీవితం అంధకారంలో బ్రతుకుతున్నది, అప్పటి వరకు వారి జీవితము అర్థం లేని జీవితాలుగా బ్రతుకుతున్నారు. నేను చేస్తున్న ఉద్యోగం నాకు సరైనది కాదని బాధపడుతున్నవారు,
నాకు ఉద్యోగం లేదని బాధపడుతున్నవారు, నా బిడ్డను మారట్లేదని బాధపడుతున్నవారు, నా తల్లిదండ్రులు మారట్లేదని బాధపడుతున్నవారు, నాకు చదువుకు సరిగ్గా రావట్లేదని బాధపడుతున్నవారు, నేను సరైన స్థితిలో ఎదగలేకపోతున్నానని, నేను ఎంత కష్టము సంపాదించిన చిరిగిన సంచిలాగా అయిపోతుందని బాధపడుతున్నవారు ఈనాడు దినాలు ఉన్నారు. వారి బ్రతుకులన్నీ సరిచేయడం కొరకు ఈనాడు దినం మన కొరకు భూమి మీదకి దేవుని కుమారుడు దిగి వచ్చాడు. ఆయన పుట్టిన వెంటనే సర్వలోకమంతా సంతోషించిందట. ప్రతి ఒక్కరు ఆయన పుట్టుకను చూసి ఎంతో ఆనందకరంగా మా కొరకు రక్షకుడు పుట్టాడు, మా కొరకు మా బాధలని బాపేవాడు పుట్టాడని ప్రతి ఒక్కరూ సంతోషించే మాదిరిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంతోషము ఎవరికి ఆనందకరంగా ఉంటుందో నువ్వు పరిశీలన చేయాలి. నీ ఆనందము ఎవరికి ఆనందకరంగా ఉంటుందో నువ్వు పరిశీలన చేయాలి. నువ్వు సంతోషపడుతున్న ప్రతి దినము ఎదుటి వ్యక్తి జీవితంలో సంతోషాన్ని తీసి నువ్వు సంతోషపడుతున్నావా? అది ఎంతకాలమో నీ జీవితంలో నిలబడదు. ఎదుటి వ్యక్తిని ఆనందం చేసి నువ్వు చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నావా? అది దేవునికి మేలుకరంగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. మన కొరకు ఈ భూమి మీద దిగి వచ్చి సిలువేయబడి నశించిపోతున్న మన బ్రతుకులు రక్షించాడు ఆయన. అందుకని ఆయన మన కొరకు సిలువ ఎక్కాడు. ఈనాటి దినమున మనం సంతోషకరంగా ఈ భూమి మీద తిరుగుతానికి దేవుడు చక్కటి అవకాశాన్ని కల్పించాడు. మరి పరిశీలన చేసినట్లయితే మరి మన బ్రతుకులు ఎవరిని ఏడిపించి సంతోషకరంగా జీవిస్తున్నామో మనం పరిశీలన చేయాలి. మన చీకటి బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు ఆయన ఎంతగానో మన కొరకు ప్రాణం త్యాగం చేశాడు కనుక మనము ఆయన యందు మనం సంతోషించే వారిగా ఉండాలి. మరి ఎదుటి వ్యక్తులు ఎంతగానో బాధ పెట్టి ఈనాటి దినాల్లో సూటిపోటి మాటలంటూ, వేదనకరమైన మాటలంటూ, ఎన్నో అవమానాలు పరుస్తూ వారి జీవితంలో ఎదగరని బిడ్డలు ఎంతగానో చెప్పించుకుంటూ, కుటుంబీకులు ఎంతగానో బాధ పెట్టుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇక్కడ ఉన్న మాటను సెలవించినట్లయితే ఆకాను అనగా బాధకు కర్త అని దేవుని మాట సెలవిస్తున్నది. మరి నీ జీవితంలో నువ్వు బాధకు కర్తగా జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ రక్షకుడిని నజరేయుడైన యేసుని భూమి మీద తీసుకుని వచ్చి అది దుఃఖకరమైన జీవితాన్ని సంతోషకరంగా మార్చడం కొరకు నేను పిలిచి ఉన్నాడు ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి మరొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మనందరము దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం కదా. చూడండి, సామెతలు రాసిన గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సామెతలు 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నది ఈ వచనం చదవండి. 29వ వచనం మనం చదివితే, తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొనను, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే సామెతల గ్రంథంలో తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొను. అంటే గాలిని స్వతంత్రించుకొనంటే తన కుటుంబీకులు అందరినీ బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకుంటారంటే ఈ మధ్యకాలంలో మనం అంటూ వస్తాం, పిల్లల్ని గాలి తిరుగుతూ ఉంటారా, గాలికి తిరుగుతూ ఉంటావురా, నీకు జీవితం మీద ఒక లక్ష్యం ఉండదురా, నీకు జీవితం మీద ఒక ఎదుగుదల ఉండదురా అంటూ వస్తాం. అలాగే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే మన ఇంట్లో ఉన్న వారందరినీ మనం బాధ పెట్టే రీతిగా మనం బతుకుతున్నామా? మనం గాలికి స్వతంత్రులుగా ఉంటున్నాం, అంటే అపవాదికి స్వతంత్రులుగా ఉంటున్నాం. గాలి చూడండి, ఎటు కావాలంటే అటు వీచుకుంటూ, ఎటు కావాలంటే అటు వెళుతూ వచ్చేస్తూ ఉంటుంది గాలి. దానికి ఒక తీరు, దానికి ఒక గురి, దానికి ఒక గమ్యము, దానికి ఒక స్థితి అనేది ఉండదు. గాలి ఎటు కావాలంటే అటు వీచుకుంటూ వెళ్ళిపోతూ వస్తుంది. ఈ రాత్రి దినమందున పరిశీలన చేసినట్లయితే నీవు నీ ఇంటి వారిని బాధ పెట్టేవారిగా ఉంటున్నావా? నీకోసము నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నువ్వు పుట్టుక నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎంతగానో పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా ఏ అపాయము నీ మధ్యకి రానివ్వకుండా, నీకు జ్వరం వచ్చినా కానీ, నీకు ఇబ్బందులు వచ్చినా కానీ, నీకు ఇరుకులు వచ్చినా కానీ, నేను ఎవరైనా కొట్టినా కానీ, నేను ఎవరు శోధించినా కానీ, స్కూల్లో ఏ టీచర్ అయినా కొట్టినా కానీ వెంటనే వెళ్ళి అడిగే బాధ్యత ఎవరికి ఉన్నదంటే తల్లిదండ్రులకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే యవనస్తులైన మనమే కావచ్చు, చిన్నపిల్లలైన మనము కావచ్చు, తల్లిదండ్రులైన మనము కావచ్చు, మన కుటుంబీకుల మధ్య మనము బాధ పెట్టేవారిగా బ్రతుకుతున్నాం. కనీస బాధ్యత లేకుండా పిల్లల పట్ల మనం ప్రవర్తిస్తున్నది ఏంటయ్యా అంటే వారు చదువుతున్నారు లేదా గమనించేవారిగా ఉండట్లేదు. వారి జీవితం ఏ దిశకు వెళ్ళిపోతుందో, ఏ దిక్కుకు వెళ్ళిపోతుందో వారు మాకులాగే కష్టపడేవారిగా ఉండిపోతారులే, ఎన్ని దినాలైనా మా జీవితాన్ని ఇలా గడిచిపోతే ఆలోచిస్తున్నాం కదా. ఈ రాత్రి దినమందున ఆ రీతిగా నువ్వు ఆలోచించినట్లయితే గాలిని స్వతంత్రించుకున్న వారిగా నీ బ్రతుకులు మార్చబడిపోతాయి. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసినట్లయితే
నీ కుటుంబంలో ఉన్న వారందరినీ, నీ ఇంటిలో ఉంటున్న వారందరినీ నువ్వు బాధ పెట్టే మాదిరిగా ఉంటున్నావా? నీ వ్యసనంతో నువ్వు బాధ పెడితే ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టి నీ కుటుంబానికి మేలుకరంగా ఉండేలాగా చేయి. నీ ఇబ్బందులతో నువ్వు బాధ పెడుతున్నావా? నీ మాటలతో నువ్వు బాధ పెడుతున్నావా? నీ ఉద్యోగం లేని స్థితిలో ఇంట్లో కూర్చొని నీ కుటుంబాలకు భారంగా బ్రతుకుతున్నావా? అటన్నింటిని విడిచిపెట్టి రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు గాలి వలె ఉండొద్దు, గాలి చెదరగొట్టు పుట్ట వలె ఉండొద్దు, ఈ అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడు నిన్ను ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఆకారం వల్ల నీ జీవితం ఉండకూడదని దేవుడి రాత్రిని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలము నేను నా తల్లిదండ్రులకు భారంగా జీవిస్తాను, ఎంతకాలము నేను నా తల్లిదండ్రులు ఇబ్బందులు పాలు చేస్తాను, ఇంకా ఎంతకాలము నా తల్లిదండ్రులకు నేను గురి లేని వాడిగా, గమ్యం లేని వాడిగా, నేను స్థిరం లేని వాడిగా జీవిస్తానని ఆలోచన చేసుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనందరికీ సంతోషకరమైన దినాలు ఇచ్చి ఉన్నాడు కనుక నీ కోసం దేవుడు అడుగుతున్నాడు. నువ్వు గురి లేని వాడిగా, గమ్యం లేని వాడిగా బలిగితే నా సన్నిధికి వచ్చి ఒక్కసారి మోకరించి ప్రార్థించు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని పరిశీలన చేసినట్లయితే మనం చదువుకున్నాం కదా, మరి ఎదుటి వ్యక్తిని పాడు చేసి ఎదుటి వ్యక్తిని ఏడిపించి మనం ఏం సాధిస్తాం అనేది. మరి అదే విధంగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, వారు ఏదైతే చేశారో అదే వారి జీవితంలో ఎదుర్కొన్నారట. న్యాయాధిపతుల గ్రంథము. మరి మన జీవితాలు మనం పరిశీలన చేస్తాం కదా. మరి ఈనాటి దినాన మన అవసరాల కోసము, మన సంతోషము కోసము, మన ధన సంపాదన కోసము, ఆస్తి సంపాదన కోసము ఎదుటి వ్యక్తులనే కానీ, ఎదుటి యజమానులే కానీ, తోటి సహోదరులే కానీ మనం ఇబ్బందులు పాలు చేస్తూ ఈనాటి దినం నా అవసరం తీరిపోయిందని, ఈనాటి దినం నా సంతోషం తీరిపోయిందని, ఈనాటి దినం నా కుటుంబ పరిస్థితి మారిపోయిందని నువ్వు ఆనందిస్తున్నావు. కానీ ఒకానొక దినం నీవు కూడా లెక్క చెప్పాల్సిన సమయం వస్తుంది కనుక న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, అలాంటి విషయాలు మనం చదివినట్లయితే మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన జీవితాల్లో ఎవరికైనా సరే ఇబ్బందులు పాలు చేసామా, ఎవరినైనా సరే శోధించామా, ఎవరినైనా సరే బాధ పెట్టామా, పరిశీలన చేద్దాం. 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, అదోని బేజేకును పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు, చేతులు, బొటన వేళ్ళు కోసివేసిరి. అప్పుడు అదోని బేజేకు తమ కాళ్ళు, చేతులు, బొటన వేళ్ళు కోయబడిన 75 మంది రాజులు నా భోజనపు బల కింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడే చనిపోయాడట. చూసారా ఎంత శ్రమ వచ్చినదో, ఎలాంటి పరిస్థితి అయిందో. మరి పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఎంత గొప్ప మాట రాసి ఉన్నదో చూసారా. మరి వారు ఏదైతే చేశారో అదే వారికి ఎదురయ్యి వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడే చనిపోయాడట. చూసారా, మరి అక్కడే చనిపోయారట. మరి మన జీవితాల్లో మనం ఎవరిని ఏడిపించే వారిగా ఉంటున్నాం, పరిశీలన చేసుకుందాం. ఎవరిని బాధ పెట్టే వారిగా ఉంటున్నాం, పరిశీలన చేసుకుందాం. ఎవరిని ఇబ్బందులకు గురి చేసే వారిగా ఉంటున్నాం, పరిశీలన చేసుకుందాం. మనం ఆలోచించి చేసినట్లయితే ఈనాటి దినములలో ఏ పంట అయితే మనం విత్తుతామో ఆ పంటను కోసే మాదిరిగా దేవుడు మనకి చేసి ఉన్నాడు. ఏ పంట అయితే విత్తుతామో ఆ పంటను కోసే మాదిరిగా దేవుడు చేసి ఉన్నాడు. మరి మనం మామిడి మొక్క విత్తి జాంకాయ కావాలంటే మనం కొయ్యగలమండి? కొయ్యలేము. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న న్యాయాధిపతుల్లో దేవుడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్తున్నాడు. చూసారా, అవతల వ్యక్తిని ఆయన ఎన్నో ఇబ్బందులు పాలు పెట్టాడు, ఎన్నో శ్రమలు పెట్టాడు కాబట్టి, ఎన్నో శోధనకు గురి చేశాడు కాబట్టి, ఎన్నో ఇరుకులకు గురి చేశాడు కాబట్టి అతనికి కూడా అదే బాధ ఎదురైంది, అతనికి కూడా అదే ఇరుకు ఎదురైంది, అతనికి కూడా అదే శ్రమ ఎదురైంది. ఈనాడు దినంలో ఒక ఉపమానాన్ని చెప్పి మనం ముగించుకుందాం. ఏంటయ్యా ఉపమానం అంటే, ఒక ఊర్లోనట ఇద్దరు మిత్రులు ఉన్నట. ఇద్దరు సహోదరులు ఉంటే వారిలో ఒకరికంటే ఒకరు పడదు. అయితే ఒక అతను దేవుని బిడ్డ ఉన్నాడు, ఒకడు అన్యుడు ఉన్నాడు. అయితే ఈ అన్యుడు ఏం చేశాడు అంటే ఈ దేవుని బిడ్డ పైన బాగా కోపం తెచ్చేసుకున్నాడు. ఎందుకంటే అతని ఆస్తిలో, అతని భూమిలో కొంచెం వాటా తీసుకోవాలని ఈ అన్యుడు అతనిపై బాగా కక్షను పెంచేసుకొని, అతనిపై బాగా కోపాన్ని తెచ్చేసుకొని, అతనికి పశువులు ఉన్నాయి. అయితే ఈ పశువుల్ని కాసుకుంటూ ఉన్న ఇతను ఏం చేశాడంటే, ఒకరోజు ఊరు వెళ్ళాల్సి వచ్చి భార్య బిడ్డలతో ఊరెళ్తే జరిగింది ఏంటంటే, ఇతనిపై బాగా కోపం తెచ్చుకున్న మరొక అతను ఉన్నాడు కదా,
అతను ఏం చేశాడంటే ఇతను ఊరేళ్ళటం బాగా గమనించి ఆ రాత్రి ఆ పశువుల దగ్గరికి వెళ్ళి, అతను కూడా పశువుల దగ్గరికి వెళ్ళి ఆ పశువుని ఊరు చివరికి తీసుకువెళ్ళి చర్మం అంతా చెక్కేసి ఒంటి పైన కారం చల్లి కొరడాతో కొట్టాడట. ఆ పశువు రోదించి చనిపోయిందట. చనిపోయిన తర్వాత అతని కోపం అప్పుడు చల్లారిందట. ఇతను ఊరి నుంచి తెల్లవారిసరికి వచ్చాడు. వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ ఆ పశువు దగ్గరికి వెళ్ళి చూసి, అయ్యో ఇలా చేసేసారేంటి మనవాడి పశువు, అయ్యో ఎవరు లేని సమయంలో ఇంత దూరాన్ని తీసుకొచ్చి చంపేశారేంటి అని అందరూ బాధపడుతున్న క్రమంలో ఈ పశువు గల వ్యక్తి వచ్చి, యజమానుడు వచ్చి చూసి ఏడుస్తున్నాడు. ఎంతగానో ఏడ్చి, సరే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని ఇక ఆ పశువుకి జరగాల్సిన కార్యక్రమం చూసి దాన్ని కానిచ్చేసి ఎవరు చేశారో తెలుసుకున్నాడు. కానీ ఏం చేయలేదు, దేవునికి అప్పచెప్పేశాడు. ఎవరు ఏం చేశారో, ఎలా తీసుకువెళ్ళారో, ఎలా హింసల పాలు చేశారో ఇవన్నీ అతను తెలుసుకున్నా కానీ అతను ఏమి మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా నీవిచ్చిన పశువు కాబట్టి నువ్వు తీసేసుకున్నావు నాయన, అందులో బట్టి నీకు స్తోత్రాలు, నిశ్చితమైతే మరొక పశువు నాకు అప్పచెప్పు అని యథార్థవంతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు ఆ వ్యక్తి. ప్రార్థించిన తర్వాత కొన్ని దినాలకి ఏం జరిగిందయ్యా అంటే, వీరిద్దరికి వివాహాలైన తర్వాత వీరిద్దరి భార్యలు గర్భవతులై ఒకే హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళారు. డెలివరీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఇతనికి పశువులు పోగొట్టుకుని ఇతనికి దేవుడు చక్కటి కొడుకులు ఇచ్చాడు. కవల పిల్లలు ఇచ్చాడు దేవుడు. కవల పిల్లలు ఇచ్చిన తర్వాత సంతోషకరంగా ఉన్నాడు. అయితే పశువుని ఇబ్బందుల పాలు చేసి దూరంగా తీసుకెళ్లి చంపేసిన వ్యక్తికి దేవుడు పశువులాంటి మగపిల్లవాడిని ఇచ్చాడు. పశువులాంటి మొహం, పశువులాంటి తోక, చెవులు, ఆ ఒంటి మీద ఉన్న రోమం, ఎంట్రుకలు సమస్తము పశువులాగే ఉంది. ఆ బిడ్డ పశువులాగే ఉంది. చూసి ఏడ్చాడట. ఏడ్చి తన భార్య అంటుందట, ఏనాడు ఏ పాపం చేశామో ఇలాంటి కుమారుడు దేవుడు మనకి ఇచ్చాడు అని ఏడుస్తుందట భార్య. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. మరి న్యాయాధిపతుల్లో భక్తుడు సెలవిస్తున్నట్టుగా ఒకనప్పుడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, అందుకని ఆయన అక్కడికే చనిపోయాడట. చూసారా? మరి ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఎదుటి వ్యక్తిని ఏడిపించి మనం ఏ విషయాల్లో సాధిస్తున్నాం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఏ విషయాలు సంతోషకరంగా ఉంటున్నాం, ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు పాలు చేసి ఏ విషయాలు ఆనందకరంగా బ్రతుకుతున్నామా, ఈనాటి దినం మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు మనకు రోజులు గడిచిపోయినా కానీ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినాన తీర్పు అనేది మనకి ఉంటుంది కనుక మరి పరిశీలన చేసుకోవాలి. మరి న్యాయాధిపతుల్లో భక్తుడు చెప్తున్న రీతిగా నేను ఎవరికి ఏ ఇబ్బందులు అయితే చేశానో అదే సమస్య నాకు ఎదురైంది, ఎవరికి ఏ శోధన అయితే చేశానో అదే శోధన నాకు ఎదురైంది, ఎవరిని ఏడిపించి బ్రతికానో అదే ఏడుపు నా జీవితంలో ఎదురైంది, ఎవరు ఏ ఇబ్బందులు అయితే చేశానో అదే ఇబ్బంది నాకు ఎదురైంది. మరి ఈనాటి దినమున నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నావా, రేపొద్దున నీకు అదే సమస్య ఎదురవుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీకు మంచి చేయడం కొరకు దేవుడు ఈ భూమికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన పుట్టిన మరుక్షణమే లోకమంతా సంతోషకరంగా ఆనందకరంగా పండుగ జరుపుకుంటూ ఉన్నది. మరి నీ పుట్టుక ఈ లోకానికి, ఈ గ్రామానికి, ఈ దేశానికి ఆనందకరంగాను సంతోషకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా ఇక నుంచి అయినను నేను ప్రభా ఎవరిని ఇబ్బందులు పాలు చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను ప్రభా, ఎదుటి వారి జీవితాన్ని పాడు చేసి నేను సంతోషకరంగా బ్రతికాను, ఎదుటి వారి ఇంట్లో దొంగతనాలు చేసి నేను బ్రతికాను, ఎదుటి వారి నా నోటితో ఎన్నో మాటలు తిట్టాను, నా నోటితో ఎంతో దూషించాను, నేను ఎన్నో బూతులు మాట్లాడాను, ఎదుటి వారిపై ఎన్నో అవమానాలు చేశాను, ఎంతో ఇబ్బందుల పాలు చేశాను అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడికి క్షమాపణ దయచేసి రేపటి దినాన్ని నీకు తీర్పు దినమున ఆ శ్రమ నీ కుటుంబంకి రాకుండా, ఆ శ్రమ నీ బిడ్డలపై రాకుండా, ఆ ఇబ్బందులు నీ కుటుంబంలో నువ్వు ఆనందించకుండా, నువ్వు బాధపడకుండా దేవుడు నీకు విడుదలనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేశాం కదా, మరి తన ఇంట్లో వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకుందరు
అనే మాట సెలవిచ్చాడు దేవుడు సామెతలో. మరి ఇంటి వారిని మనం బాధ పెట్టేవారిగా మనం ఉంటున్నామా? మరి పరిశీలన చేసుకుందాం. మరి మనం ఎవరికి ఏ ఆపద చేసామో అదే ఆపద దేవుడు తర్వాత మనకు కూడా లెక్కిస్తాడు. మరి మనం మంచి విషయాలు నేర్చుకోవడం కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ లోకంలో ఎవరికైనా మంచి చెప్తే బోరకి ఎక్కట్లేదండి. మంచి చెప్తే బోరకి ఎక్కట్లేదు. మంచి చెప్తే మైండ్కి ఎక్కట్లేదు. చెడు చెప్తే కూర్చొని చక్కగా వింటున్నారు. కానీ మంచి చెప్పి నువ్వు మంచి ఆలోచనగా నడు, మంచి చేయడం కొరకు నువ్వు ఉపయోగకరంగా ఉండాలి, నువ్వు కష్టపడి ఎదగాలి, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు మాదిరిగా జీవించాలి. నా కష్టాజీతం దేవుడు నా కుమారుడు వ్యర్థంగా పోనివ్వకుండా జాగ్రత్తగా కాల్చుకొని అతను ఎంతో సంతోషకరంగా బ్రతుకుతున్నాడు, మమ్మల్ని సంతోషకరంగా ఉంచుతున్నాడని మనం అనుకునే రీతిగా ఉండేది. ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను నేను ఈ రాత్రి. మరి ఒక ఊర్లో ఒక ఆయన రిక్షా తొక్కుకుంటూ బ్రతుకుతున్నాడు. రిక్షా తొక్కుకుంటూ బ్రతుకుతుంటే ఆ కుటుంబ వ్యవస్థను చూసి నా కుటుంబం ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్నది. ఉంటాకి నీడ లేదు, తింటాకి సరైన ఆహారం ఉండట్లేదు. మా నాన్న నా కొరకు రిక్షా తొక్కి బ్రతుకుతున్నాడని ఎలాగైనా సరే నేను మంచి స్థాయికి వెళ్ళి నా తండ్రిని, నా తల్లిని, నా అక్క చెల్లెలను, నా అన్నదమ్ములను సరైన స్థితిలో నేను ఉంచాలి. వీళ్ళు ఎదిగే సమయానికి ఈ గుడిసెలు ఉండకూడదు, వీళ్ళు ఎదిగే సమయానికి ఈ పూరి గుడిసెలు ఉండకూడదు, వీళ్ళు ఎదిగే సమయానికి మంచి ఆహారం ఇవ్వాలి, వీళ్ళు ఎదిగే సమయానికి మంచి దుస్తులు ఇవ్వాలి అని ఆయన ఒక గురి గమ్యం పెట్టుకొని వాళ్ళు ఎదిగే సమయానికి బాగా మొదటి తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ అనేక సబ్జెక్టులు పాస్ అయ్యి చదువుకుంటూ వెళ్ళి గొప్ప కలెక్టర్ చదువులో మంచి స్థాయిని తెచ్చుకొని తన తండ్రికి మంచి పేరు తెచ్చాడు. పలానా రిక్షా తొక్కుకునే కొడుకు ఈనాడు కలెక్టర్ అయ్యాడురా అని చెప్పుకుంటున్నారు. తెలుసా, అతని రిక్షాలో పోలీసు వారు ఎక్కి తిరిగారు, అతని రిక్షాలో గవర్నమెంట్ ఉద్యోగులు తిరిగారు, అతని రిక్షాలో మధ్యతరగతి వారు తిరిగారు, అతని రిక్షాలో పేదలు తిరిగారు. కానీ అతని రిక్షా ఒక కలెక్టర్ ఎక్కడం అనేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనేక మందికి. మన తండ్రి కష్టాన్ని కొడుకు చూసి నా తండ్రి కష్టాన్ని నేను వ్యర్థపరచకూడదని ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి ప్రతి ఒక్క రూపాయిని విలువగా ఎంచి కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మరి మనం ఎదుటి వారిని ఏడిపిస్తున్నాం, మన తల్లిదండ్రులను ఏడిపించి మనం ఏం బ్రతుకుతున్నాం, మన అన్నదమ్ములను ఏడిపించి మనం ఏం బ్రతుకుతున్నాం, మన కుటుంబీకులను ఏడిపించి మనం ఏం బ్రతుకుతున్నాం, మన సోదరులను ఏడిపించి మనం ఏం సాధించగలుగుతున్నాం. ఈనాటి దినమున ఎదుటి వారిని బాధ పెడితే రేపు కూడా మనం అదే తీర్పును పొందేవారిగా ఉంటాం. ఎప్పటి బాధను అప్పుడు అనుభవించే మాదిరిగా దేవుడు ఈనాడు తీర్పు ఇచ్చి ఉన్నాడు. పరిశీలన చేసుకున్నట్లయితే మరి నీ ఇంట్లో నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా, నీ తిండి ద్వారా, సమస్తము ద్వారా నువ్వు ఎవరిని బాధ పెట్టే మాదిరిగా బ్రతుకుతున్నావు ఈ రాత్రి. మరి అటన్నిటి విషయం ముందు నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పుట్టుక అనేక మందికి సంతోషకరంగా ఉండాలంటే, నీ పుట్టుక అనేక మందికి ఆదరకరంగా ఉండాలంటే, నీ పుట్టుక అనేక మందిని మా కుటుంబ వ్యవస్థను మార్చేదిగా ఉండాలంటే ఈనాడు దినమైన దేవుని సన్నిధిలో ఒక గొప్ప మాటలు నీ హృదయంలో దాచుకో. దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పుట్టుక అనేక మందికి సంతోషకరంగా మార్చాడు కనుక నేను కూడా నా పుట్టుకని సంతోషకరంగా మార్చి నా కుటుంబంలో సంతోషకరంగా జీవించేలాగా, నా కుటుంబకులు ఆనందకరంగా జీవించేలాగా, నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా వారి యందు నేను ఎడతెగక కష్టపడి నా కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలి. ఈ గ్రామంలో నా కుటుంబీకులు ఉన్నత స్థితిలో ఉంచే మాదిరిగా నేను ఉంచాలని ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పడుతున్న కష్టము వ్యర్థం అయిపోకుండా ప్రతి రూపాయి కూడబెట్టి చదివించుకుంటూ వస్తున్నారు కదా, ప్రతి రూపాయిని దాచిపెట్టి ఏ కష్టపడినా నీకోసమే కదా. ఈ రాత్రిలో పరిశీలన చేసినట్లయితే నేను ఎవరిని ఏడిపించి ఈనాటి దిన సంతోషకరంగా బ్రతుకుతున్నాను, ఏం సాధించాలని ఎదుటి వ్యక్తిని నేను ఏడిపిస్తున్నాను, ఏం సాధించాలని ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నాను. నువ్వు ఆలోచన చేయి. ఈ రాత్రి మన న్యాయాధిపతులు చెప్పిన రీతిగా ఎదుటి వ్యక్తులకి నేను ఏ పాపం అయితే చేస్తానో అదే పాపం నాకు ఈరోజు అంటుకున్నది, ఎదుటి వ్యక్తిని ఏ బాధలు అయితే నేను పెట్టానో అదే బాధలు ఇవ్వబోతున్నా నాకు అంటుకుంటుందని నువ్వు పరిశీలన చేయాలి. ఈ రాత్రి న్యాయంగాను, యథార్థవంతుడుగాను, నీతివంతుడిగా నడిచిన వాడు ఈ లోకంలో అత్యధిక స్థితిలో ఉండినట్లు మనం అనేక మందిని చూసాం. దారిద్ర్య స్థితి నుంచి ఉన్న స్థితిలోకి అనేక మంది ఎదిగారంటే వారు ఒకప్పుడు దారిద్ర్య స్థితిలో బ్రతికిన వారి కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో చూసి ఈ రోజున మన కళ్ళ ముందు గొప్ప ఉద్యోగస్తులుగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం
పరిశీలన చేసుకుందాం. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎదుటి వారిని ఏడిపించి నేను ఏం సాధిస్తున్నాను అని పరిశీలన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా ఇంతవరకు ప్రభువా నాయన, అయ్యా నీ అమూల్యమైన మాటలు మాకు అందింప చేసి ఉన్నావు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి, ఎదుటి వ్యక్తిని ఏడిపించి నేను ఏం సాధిస్తాను, ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు పాలు చేసి నేను ఏం సాధిస్తానని చెప్పావు. అవును తండ్రి, మరి ఆ కాలం అంటే బాధకు కర్త అని సెలవిస్తున్నావు. నా కుటుంబంలో నేను బాధకు కర్తనై ఉన్నాను, నా కుటుంబంలో నేను బాధకు కర్తనై ఉన్నానని చెప్తున్నాను ప్రభా. అయ్యా సామెతల గ్రంథంలో చెప్పావు కదా ప్రభా, నీ ఇంటి కుటుంబంలో నీ ఇంట్లో ఉన్న వారిని ఏ రీతిగా బాధ పెడుతున్నావు మరి ఆలోచన చేసుకొని చెప్పావు. అయ్యా నా మాటల ద్వారా నా ఇంటి వారిని బాధ పెడుతున్నాను, నా తలంపుల ద్వారా నా ఇంటి వారిని బాధపడుతున్నాను, నాకున్న వ్యసనాల ద్వారా నా ఇంట్లో అన్నదమ్ములు బాధపడుతున్నాను, నాకున్న ఆలోచన ద్వారా నా తోటి సహోదరులను బాధపెడుతున్నాను ప్రభా. నాకున్న వ్యసనాల నుంచి విడిపించు, నాకున్న చెడు ఆలోచన నుంచి విడిపించు. అయ్యా ఒక తండ్రిగా నువ్వు భార్య తీసుకుని ఉన్నట్లయితే, ఒక తండ్రి స్థానంలో నువ్వు ఉన్నట్లయితే, నీ భార్య నీ బిడ్డలు నిన్ను చూసి బాధపడుతున్నారు. ఈ రాత్రి నా తండ్రి మారణ స్థితిలో ఉన్నాడు, నా కుమారుడు మారలేని స్థితిలో ఉన్నాడు నాకు అని పరిశీలన చేద్దాం. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యలు అయితే బాధపడుతున్నావో, ఏ బంధకాల నుంచి అయితే విడుదల పొందలేకపోతున్నావు, ఈ రాత్రి దేవుని విడిపించడం కొరకు ఆయన పుట్టి సంతోషకరమైన దినానికి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి న్యాయాధిపతులు సెలవు ఇచ్చాడు కదా. అయ్యా నువ్వు చెప్పావు కదా ఆయన, నేను ఏదైతే విచ్చానో అదే పంటని పోసానని. అయ్యా నా బిడ్డల విషయాలు నేను, అయ్యా ప్రభ నా బిడ్డల విషయాలు ప్రభ, అక్రమైన పంట విత్తితే అక్రమైన పంటనే కోస్తాను, నా బిడ్డల విషయాల్లో బాధకరమైన విత్తనాలు విత్తితే బాధకరమైన పంటనే కోస్తాను, నా బిడ్డల విషయాల్లో సంతోషకరమైన పంటను విత్తితే సంతోషకరమైన పంటను కోస్తాను, నీతివంతమైన పంటను విత్తితే నీతివంతమైన పంటనే కోస్తానని చెప్పాను ప్రభా. ఈ రాత్రి ప్రభా మీరు పరిశీలన చేసి మాకు గొప్ప మాటలు అందించారు ప్రభా. అయ్యా తండ్రి నిజమేనాయన, నేను ఎంతమందిని ఏడిపించి ఏం సాధిస్తాను ప్రభా, ఎంతమందిని బాధ పెట్టి ఏం సాధిస్తాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. నువ్వు ఎక్కడ ఉండి, ఏ ఇంట్లో ఉండి, ఏ గృహంలో ఉండి, ఏ రోడ్డు మీద ఉండి నువ్వు మాటలు వింటున్నావు, ఈ రాత్రి ఎక్కడైనా ఉండి మాటలు వింటున్నావేమో దేవుడు నీతో చెప్తున్నాడు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి నువ్వు ఈ రాత్రి ఏం సాధించగలవు, ఎదుటి వారిని ఇబ్బందులు పాలు చేసి ఏం సాధించగలవు, నీ నోటి ద్వారా తిట్టి ఏం సాధించగలవు, నీ నోటి ద్వారా అవమానపరిచి ఏం సాధించగలవు, నువ్వు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఏం సాధించగలవు, నీ సంతోషానికి నీ సంతోషకరమైన దినాన్ని చూడటం వరకు ఎంతమంది జీవితాలు అవమానపాలు చేస్తావు, ఎంతమంది జీవితాలు బాధకు కర్తగా చేస్తావు, ఎంతమంది జీవితాలు ఇరుకుల ఇబ్బందులు తుడిచి వేస్తావు. పరిశీలన చేసుకో. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే, ఏ రోడ్డు మీద ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, నువ్వు ఏ ఆలోచనలో ఉన్నా, ఈ రాత్రి ఒక్కసారి దేవుని మాటలు విన్నట్లయితే, ఈ రాత్రి దేవుని మాటలు ఒక్కసారి ఆలకించినట్లయితే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎదుటి వ్యక్తిని ఏడిపించి ఏం సాధించగలిగాను ఇప్పటి వరకు, రేపటి దినాన మరణించిన తర్వాత నువ్వు సాధించగలిగినది ఏమిటో తెలుసా, సాధించగలిగినది ఏమిటో తెలుసా, వాడు పలానా వారి జీవితాన్ని పాడు చేశాడు రా, వాడు పలానా జీవితాన్ని ఇబ్బందులు పాడు చేశాడు రా, కుటుంబీలకు ఆధారకరంగా నిలబడలేకపోయాడు, కుటుంబీలకు సంతోషకరంగా నిలబెట్టలేకపోయాడనే మాటలు ప్రభు నాకు వస్తాయి. అది పరిశీలన చేద్దాం. ఆలోచన చేసి చిన్న ప్రార్థన చేసుకో. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. నువ్వెవరిని వెంబడిస్తున్నా, నువ్వెవరిని ఆరాధిస్తున్నా, నువ్వెవరిని సేవిస్తున్నా, ఈ గొప్ప మాటలు ఈ హృదయంలో దాచుకో, ఈ అమూల్యమైన మాటలు ఈ హృదయంలో దాచుకో. ఒకనొక దేవుని మాటలు నాతో మాట్లాడి అని నువ్వు పరిశీలన చేసినట్లయితే, ఇకనైనా నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా, ఇకనైనా నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇకనైనా ఎవరిని ఎరుకుని ఇబ్బందులు త్రోసివేయకుండా సంతోషకరమైన దినాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటని కోసే స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఈనాడు దినాలు నువ్వు సంతోషకరమైన పంటని బిడ్డ జీవితాలు విత్తుతున్నావా, వారు సంతోషకరమైన పంట కోసేవారిగా ఉంటారు. నీ బిడ్డలకు నీతిమంతులైన విత్తుతున్నావా, నీతిమంతులైన పంట వారు కోస్తారు. నీ బిడ్డల విషయాలను నువ్వు గొప్ప ఆశీర్వాదమైన పంట కోయాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. నీ బిడ్డల జీవితాలను మేలుకరంగా ఉండాలంటే, నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఆ మాదిరిగా జీవించాలి. నీ బిడ్డల పట్ల నువ్వు అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, ఎదుటి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, ఎదుటి వారి పట్ల అసభ్యకరంగా నడుచుకోకూడదు. అదే మాదిరి నడకను చూసి నీ బిడ్డలు కూడా అలాగే నడుస్తారు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలు సెలవించే ఉన్నావు కదా నాయన, మరి నా బిడ్డల విషయాల్లో ప్రభు నాయన ఉన్న స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. నేను విత్తే పంట వారి హృదయంలో, నేను విత్తే పంట వారి చూపుల్లో, నేను విత్తే పంట వారి హృదయాల్లో ప్రభ మంచి ఫలించే వృక్షముగా ఉంది. నేను మంచి ఫలాన్ని వారి నుంచి పొందుకోవాలి. గొప్ప స్థాయిలో నేను వారిని చూసి కొడుకుని మీరే మాకు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. రాత్రి ప్రభా శనివారం ఆరాధన ప్రభా మీరు అయా పాటలో వాయించాలో అయా ఆరాధనలో తోడుగా ఉన్నారు.
వర్తమానంలో తోడుగా ఉన్నారు. నీ అమూల్యమైన మాటలు మా హృదయాల్లో దాచుకునే వారిగా సహాయం దయచేయండి అయ్యా. ఎదుటి వారిని ఏడిపించి మేము సాధిస్తామని సెలవించి ఉన్నాం కదా నాయన. మరి ప్రభు ఆకారం అనే వ్యక్తి బాధకు కర్త అయి ఉన్నాడు. మా జీవితాలు మేము బాధలకు కర్త అయి ఉన్నామా తండ్రి. అయ్యా ఎదుటి వారిని ఏడిపించి మేము సాధిస్తాము నాయన అని సెలవించాం. మా ఇంటి వారికి ప్రభా అయ్యా నాయన ఇబ్బందికరంగా జీవించేవారుగా ఉంటున్నాం ప్రభా. ఇక అలా ఉండకూడదని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఏదైతే విత్తామో అదే వాస్తవమని న్యాయాధిపతుల ద్వారా మాకు తెలియజేసావు కదా నాయన. అయ్యా తండ్రి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంతవరకు ప్రభా తోడై ఉన్న దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. మహాపరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా శనివారం ఆరాధన మీరే తోడుగా ఉన్నారు ప్రభా. పాటలు వాయిద్యాలు ఆరాధనలు వర్తమానం మీరు తోడుగా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభా నీ అమూల్యమైన మాటలు బిడ్డల హృదయాలు దాచుకొని భద్రపరుచుకొని అయ్యా వాటిని నాటపడడానికి కృపణ దయచి మనం అడుగుతున్నాం తండ్రి. మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి ప్రభా మరి ఎన్నుకొని గ్రామానికి మీరు నాకు పంపించి ఉన్నారు కనుక ప్రభా అయ్యా ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థించే శక్తిని బలాన్ని మీరే మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి గారు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి మరి జయం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇచ్చిన అయా కుమారుడు కుమార్తెల చుట్టూ కంచి వేయండి ప్రభా. అయా ప్రభా వారి వివాహ విషయాలు తోడుగా ఉన్నారు. మనవరాళ్ళ విషయాలు తోడుగా ఉన్నారు. వారు స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కాపుదాలు ఇచ్చారు నాయన. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి వారి ఉద్యోగాల్లో తోడుగా ఉన్నారు ప్రభా. అయా వారి పశువులకు తోడుగా ఉన్నారు ప్రభా. అయా ప్రభా మరి తండ్రి అయా ప్రభా అయా వారి భర్త గారిని మీరు మార్చి మారు మనసు దయచేసి ఆ వ్యసనాల నుంచి విడుదల కలిగించి నీ సన్నిధికి అయా పూర్ణాత్మత పూర్ణ హృదయమోదాన్ని స్థుతించడానికి రావడానికి మీరు కృపను దయచేయండి ప్రభా. నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభా నాయన నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా మరి కుమారిని జ్ఞాపకం చేసుకో. అయా ఎవరి కాలం ముందు ఉండగా నీ కాడి మోసి కృపను దయచేయండి. అపవాది అడ్డుపండిన రానివద్దు. అయా చదువుతున్న చదువులు తోడుగా ఉండు. స్కూల్కి వెళ్ళి ప్రభా టీచర్తో మాట్లాడితే కృపను దయచేసి అయా చదువును వ్యర్థంగా పోనివద్దు ప్రభా. ఆ జ్ఞానము లేకపోతే జ్ఞానము దయచి ఆలోచన దయచి గ్రహింపులు దయచి అయా ఈనాడు దినమన మన నీ వాక్యం సెలవించి ఉన్నది కదా నాయన. నువ్వు నీ తల్లిదండ్రులకు బాధకరంగా నీ ఇంట్లో బాధకరంగా బ్రతుకుతున్నావా అని సెలవిచ్చావు. అవును ప్రభా నా జీవితంలో బాధకరంగా నా తల్లిదండ్రులు బ్రతుకుతున్నానని అయా గద్దింపులు దయచేసి నీ కుమార్తెతో మీరు మాట్లాడి నడిపించడం కృపను దయచి ఎక్కడంతో మాట్లాడు చదువులో తోడుగా ఉండు. నీ కుమారుడు భార్య మందు ప్రభ నీ ఎందుకు భయభక్తులు గలవాడిగా కృపను దయచేయండి. అయా మరి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. వారి గృహం కోసం ఆశపడుతున్న గృహాన్ని దయచేయండి ప్రభా. అయా వారికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని మీరు విడిపించి నడిపించిన ఆయన మరి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న కుమార్తె ప్రభా అయా తోడుగా అయా ఉండడాయన చదువుకు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండు. వచ్చిన చర్యను బట్టి నీకే వందనాలు. తల్లిదండ్రుల బట్టి నీకే వందనాలు. వారికి ఉన్న అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించి తండ్రి. అయా నిశ్చితమైతే వారికి మారు మనసు రక్షణ దయచేసి నీ సన్నిధికి నడిపించు నాయన. అయా మరి గ్రామం చుట్టూ కంచి పెట్టి కాపుదల దయచేయండి ప్రభా. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాం అనారోగ్య విషయాలు ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ గొప్ప ఆరోగ్యతను దయచేయమని అడుగుతున్నాం. అయా మరి కార్యక్రమం జ్ఞాపకం చేసుకో తల్లి గారిని. అయా ప్రభనైనా అయా గొప్ప ఆరోగ్యాన్ని దయచేసి లేచి నడిచే కృపను దయచి శక్తిని బలాన్ని దయచి వృద్ధాప్యం మొదలుగా ప్రభ అయా తల్లి గారికి అంతగా శక్తి కావాల్సి ఉన్నది నాయన. అయా అనారోగ్యం నుంచి విడుదల కలిగించి ఆ మాంసం నుంచి విడుదల కలిగించి లేచి విశ్వాసంతో నడిచే కృపను దయచి అడుగుతున్నాం తండ్రి. అయా ప్రభ మనసు పట్టిన వ్యక్తిని ప్రభ మీరు ఎంతగా లేచి నడిపించే శక్తిని ఇచ్చారు కదా ఆయన. అలాగే ప్రభ తల్లి గారికి కూడా మంచి శక్తిని దయచేయండి ప్రభ. ఈ రాత్రి అయా వారి కుటుంబం చుట్టూ కంచి వేయండి. అయా మనవరాళ్ళ చుట్టూ మనవాళ్ళ చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి నాయన. అయా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. రాత్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యల మీద ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అప్పులను పెట్టు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అప్పుల నుంచి విడుదల కలిగించు. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించు. ప్రతి ఒక్కరు ప్రభా అయా నిన్ను ఎరిగి నీ సన్నిధికి రావడానికి కృపను దయచి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాం. అయా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా నాయన అయా తండ్రి ప్రభు ఓ ప్రభా నాయన అనిష్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా అయా కుమార్తెని సన్నిధికి వచ్చింది. అయా ప్రభా అయా తల్లిదండ్రుల చుట్టూ కంచివే. అయా ప్రభా నాయన నానమ్మ తాతయ్య చుట్టూ కంచివే. వారికి మారు మనసు రక్షణ దయచేయండి. వారికి సొంత గృహాన్ని ఏర్పరచండి నాయన. అయా ప్రభా గృహాన్ని కట్టడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా ప్రభా అయా యెహోవా యందు ప్రయాస వ్యర్థం కాదని
సెలవిచ్చిన మాటలు ప్రభా అయ్యా వారి జీవితాలు నెరవేర్చడానికి కృపను దయచేయండి. అయ్యా మంచి ఉద్యోగ స్థితిలో వారు నిలబడడానికి కృపను దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కోరుచు ఈ రాత్రి మీరే మాతో మాట్లాడి గొప్ప ప్రభానైన అమూల్యమైన మాటలు మా హృదయాలు భద్రపరచుకోవడం కృపను దయచేయమని నడుస్తున్నాం. అయ్యా ఒట్టివాడిని మట్టివాడిని ఎన్నుకొని అయ్యా ఈ గ్రామానికి తీసుకొచ్చావు కనుక ప్రభా ఈ గ్రామం కొరకు కన్నీరు కార్చే శక్తిని, బలాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రభా ఈ గ్రామం చుట్టూ మీరే కాపుదలించమని, మీ రక్తాన్ని ప్రోక్షించమని, ఎటువంటి అపవాది శోధన ప్రభు ఈ గ్రామంపై రాకుండా మీరే తోడై నడిపించమని, పొలం పొలకు వెళుతున్న వారిపై కాపుదలించండి, ఉద్యోగాలకు వెళుతున్న వారిపై కాపుదలించండి, స్కూల్కి వెళుతున్న వారిపై కాపుదలించండి, వారి పశువుల చుట్టూ, కోళ్ళ చుట్టూ, మేకల చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ